Daily. Taste the Daily. 151 ఎమ్మెల్యేలున్నప్పుడు జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోలేదని కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను జగన్ ప్రశ్నించలేదన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. 151 సీట్లు ఇచ్చిన వ్యక్తి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తారంటే ఏం చేయలేదు. వాళ్ళు ఏమి చేయకపోగా వచ్చి కార్మిక నాయకులతో ఏం మాట్లాడారు, స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకులతోటి వదిలేసుకుని మీకు ఇండివిజువల్ ప్లాట్స్ చేసేస్తాం, మీకు కొంత ప్లాట్లు ఇచ్చేస్తాం, మీకు ఎన్ని కోట్లు వస్తాయంటే చాలామంది కార్మిక సంఘాల నాయకులు ఇది ఒప్పేస్తున్నారు. కొంతమంది ఒకటి ఉత్పాదకత లేకుండా పెట్టుబడి 1000 కోట్లు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టి పీనట్స్ నుంచి వస్తుంటే ఖచ్చితంగా నష్టం. అది ఎప్పటికైనా సరే దగ్గర సమాధానం ఉంది. ఇంత నష్టం అవసరం లాజికల్గా ఉంది. మీరు చెప్పండి, మీరు ఇంట్లో వ్యాపారం చేసుకున్నప్పుడు నష్టం వస్తుంటే దాన్ని ఎంతకాలం భరిస్తాం? బ్లీడ్ అవుతూ ఉంది. ఇది వెనక్కి వెళ్ళడం అంటే ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీరు కార్మిక సంఘాల్లో కూడా ఎంత త్రికరణ శుద్ధిగా ఉన్నారు, మీరు ఎంత చిత్తశుద్ధిగా ఉన్నారు. ఈరోజు మాట్లాడే వాళ్ళు ఎంతమంది మాట్లాడుతున్నారు ఇంకా విజువల్ చూడలేదు, కానీ అసలు గత ప్రభుత్వం చేసిన వాళ్ళు మీరు గొంతు తెరవలేదు. ఆ రోజు సోనియా గాంధీ గారికి మీ రాష్ట్ర విభజన జరుగుతుంటే మీరు ప్లే కార్డు చూపించడానికి భయపడ్డ వాళ్ళకి మీకు ఢిల్లీలో మీకు ఏం ధైర్యం ఉంది? ఇన్ని కేసులు పెట్టుకొని మీరు ఎక్కడ ధైర్యంగా మాట్లాడగలరు? మీరు కేసులను ఎక్కడ ప్రజెంట్ చేయగలరు? మీరు నాకు ఆ భయాలు లేవు. నాకు ఉంటే పదవి ఉంటే పోద్ది, లేదంటే వదిలేస్తాను. నాకు లీజ్ బాధ, నాకు కాదు బాధ్యత, నాకు పదవిని బాగా చేస్తాను అంతే. స్టీల్ ప్లాంట్ మీద నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా మాట్లాడారా? షాడో సీఎం లోకేష్ ఏమైనా మాట్లాడా? ఉప ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏవో సూక్తులు చెప్తాడు పాపం. ఆయన మీకు ఏమైనా తెలుసా? ఢిల్లీలో వెళ్తే ఎలా మాట్లాడాలో తెలుసా? ఢిల్లీలో అన్ని లాజిక్లు మాట్లాడతారు, ఆ లాజిక్కి మన దగ్గర సమాధానాలు ఉంటాయా అని చెప్పి ఆయన మాట్లాడతాడు. వారి పార్టీకి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. వారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ సంవత్సరాల కాలంలో అనేక సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. ఎప్పుడన్నా ఒక ప్లే కార్డ్ పట్టుకోవడం చూసారా? ఎప్పుడన్నా ఎవరు చేతకనాలు, ఎవరు చేతకన దద్దమ్మలు? వారిని అడిగితేనేమో నిన్న వారి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ అనుకుంటా, అందులో వారు ఏం చెప్తున్నారంటే వారి దగ్గర మన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏది పడితే అది మాట్లాడలేం, అక్కడ అంతా వాళ్ళకి లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్లకి మన దగ్గర సమాధానం ఉండదు. మరి సమాధానం లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారు రాష్ట్ర ప్రజలకి? ఈరోజు సమాధానం చెప్పండి ప్రజలకి. తప్పు చేశామని చెప్పండి, మాకు చేత కాదని చెప్పండి, మా వల్ల కాదని చెప్పండి, మేము మోడీ గారిని మేము ప్రశ్నించలేమని చెప్పండి.